ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ నుంచి ఈ దినాన ఒక అద్భుతమైన ప్రాఫెసీని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. లేవీయులకు రాసిన గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనంలో మీ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నారు. ఏలనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. ఈ వాక్యములో దేవుడు ఈ దినాన ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే విస్తరించాలని కోరుకుంటున్నారో, ఎవరైతే ఫేవర్ కొరకు ప్రేయర్ చేస్తున్నారో, ఎవరైతే ఆయన చేసినటువంటి ప్రాఫెసీని కానీ ఆయన వాగ్దానములు కానీ నెరవేరాలని కోరుకుంటున్నారో వాళ్ళ జీవితంలో దేవుడి నిబంధనను నెరవేరుస్తారని మీకు చెప్తున్నాను. దేవుడు ఈ దినాన దేవుని కటాక్షము అలాగే మీ జీవితంలో ఒక ఫలవంతమైన జీవితాన్ని మీరు జీవించినట్లును, అలాగే మిమ్మల్ని విస్తరింపచేయనట్టుగా దేవుడు మీకు సంతానాభివృద్ధిని అనుగ్రహించి మీ సంతానంను విస్తరింపచేయటం ద్వారా తాను మీకు చేసిన నిబంధనను ఆయన నెరవేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే కన్నీటి లోయలో ప్రయాణం చేస్తున్నారో ఆ కన్నీటి లోయలన్నీ కూడా ఈ దినాన ఈ రోజు నుంచి దేవుడు సంతోషంతో నింపుతున్నారు. అలాగే ఏ పనిలో అయితే ఆటంకంతో మీరు వెళ్తున్నారో ఆటంకాలన్నీ కూడా దేవుడు చదును చేస్తున్నాడు. కాబట్టి ఇబ్బంది కొలిమిలో మీరు ప్రయాణించిన, మరి నిరీక్షణ లేని పరిస్థితుల్లో మీరున్న ఆయన చేసిన నిబంధనను బట్టి ఆయన నిబంధనను ఎట్టి పరిస్థితుల్లోనైనా నెరవేర్చే దేవుడు కాబట్టి దేవుడు మిమ్మల్ని కటాక్షిస్తున్నారు, అలాగే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మిమ్మల్ని విస్తరింపచేస్తున్నారు, మిమ్మల్ని దీవిస్తున్నారు. ఈ దినము నుండి మీ జీవితంలో అవన్నీ కూడా జరగడానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆమెన్.